ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించబడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 సార్లు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం 14వ చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫారం నింపేలా బూత్ ఏజెంట్లు చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరుతున్నా. ఎస్ఐఆర్ అనేది ఇప్పటికీ ఈ దేశంలో మన దేశంలో 13 సార్లు జరిగింది. 14వసారి ఇప్పుడు జరగబోతాం. కానీ చివరిసారి ఎప్పుడు జరిగింది లాస్ట్ టైం అంటే 2002లో జరిగింది. సో ఆ రోజు ఓటర్ లిస్టు 2002ది అప్పటిది ఉంటుంది. నేరెళ్ళ ఓటర్ లిస్టు ఇప్పుడు ఉంటుంది. అట్లాగే రెండోది ఏంటిది, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. మరి అప్పటికిప్పటి చాలా మార్పులు వచ్చినాయి. సో ఈ ఎస్ఐఆర్ల ముందు ఏం చేస్తారంటే, ఇప్పుడు అధికారులు ఒక పని చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఆఫీసులలో కూర్చొని ఏం చేస్తున్నారు, 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకున్నారు, 2025 ఓటర్ లిస్టు పక్క పక్కన పెట్టుకొని మ్యాపింగ్ చేస్తున్నారు. మ్యాపింగ్ అంటే ఏంది, ఆ రోజు ఉదాహరణ తోట ఆగయ్య గారు ఉన్నారు. తోట ఆగయ్య గారికి 2 పిల్లలు. 2002లో పిల్లలు లేరు, ఆయన లగ్గమైంది, అప్పటికి ఇంకా పిల్లలు లేరు, ఇంట్లో ఓటర్ లేరు, ఆయన భార్య ఇద్దరే ఓటర్లు. ఇప్పుడు 2025లో ఆయన కొడుకు ఓటరు, బిడ్డ ఓటరు, ఇద్దరు. సో ఇప్పుడు అధికారులు ఏం చేస్తారు, ఎరికేనా 2002 తోట ఆగయ్య, హైమావతి పిల్లలు ఆ రోజు లేరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ లింక్, వాళ్ళని లింక్ కాని ఓటర్లు అంటారు. 2 పిల్లల్ని వాళ్ళిద్దరు లింక్ కాలేనట్టు, ఆయన బిడ్డ ఆయన కొడుకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 2002, 2025 రెండు పక్కకు పెట్టుకొని, ఓహో వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు ఈయనకు, మరి వీళ్ళు తోట ఆగయ్య గారి పిల్లలు, హైమావతి పిల్లలు అని చెప్పి ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలి. ఇస్తే ఫ్యామిలీ మ్యాపింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.